నమామి ధన్వంతరిం ఆదిదేవం. వైద్యవన సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన దగ్గరికి ఈ కేపీహెచ్పి కాలనీ గోపాల్ నగర్ నుంచి ఒక 70 ఇయర్స్ దాటినటువంటి ఒక బ్యాంక్ ఎంప్లాయ్ రాజుగారు మన దగ్గర రావడం జరిగింది. రాజుగారు వచ్చిన తర్వాత వారికి సర్వైకల్ దగ్గర పెయిన్ అంటే C3 C4 C5లో బల్జెస్ ఉన్నాయన్నమాట. ఆయన మెడ కూడా చాలా కష్టంగా తిప్పుతున్నారు అనమాట రాజుగారు. అలాగే ఆయనకి 2 మోకాళ్ళు కూడా సహకరించడం లేదు నడవడంలో. ఇంత ముందర బాగా నడిచేవారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత వారిని మనం పరీక్ష చేసి ఇలా మీకు C3 C4 C5లో బల్జెస్ ఉన్నాయి, అలాగే 2 మోకాళ్ళు కూడా ఏజ్ పరంగా గుజ్జు అనేది అరిగిపోయింది మోకాళ్ళల్లో. అందుచేత మనం మసాజులు తర్వాత కప్పింగ్ థెరపీ, అలాగే స్టీమ్లో వారికి తగినటువంటి చికిత్స చేసాం. వారికి ఆ థెరపీస్ వల్ల చాలా రిలీఫ్ రావడం అనేది జరిగిందనమాట. ఆయన దానికి చాలా సంతోషపడ్డారు. ఆయన సంతోషపడి నాకు ఉన్న నొప్పుల్లో 90% తగ్గిపోయి నేను వేరే ఎవరైనా వైద్య వెల్నెస్ సెంటర్కి రావాలని ఉంటే వాళ్ళకి నేను కూడా చెప్తాను, మీరు ఒక వీడియో చేయండి అని చెప్పడంతో మేము ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో వారి యొక్క అభిప్రాయాలు మీతో పంచుకుంటారు. నా పేరు సూర్యనారాయణ రాజు. నా వయసు 81 సంవత్సరాలు. ఇప్పుడు మీరు ఏ ప్రాబ్లంతో వైద్య వచ్చారండి? ఇక్కడ నాకు మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువ ఉండేది. నడవడానికి ఇబ్బందిగా ఉండేది, పడుకున్నా కానీ ఇబ్బంది ఉండేది. దాంతో డాక్టర్ దగ్గరికి వచ్చాను. నేను ఎప్పుడు వచ్చానంటే అక్టోబర్లో వచ్చాను. అక్టోబర్లోనే వచ్చానండి. ఇప్పుడు దాని గురించి వస్తే నాకు ఎనర్జీ లెవెల్ కూడా బాగా పెరిగాయండి. ఇప్పుడు ఇదివరకు కంటే ఇప్పుడు ఉత్సాహం బాగా పెరిగింది. అంటే నాకు వచ్చింది మోకాళ్ళ నొప్పులకే కానీ నాకు స్పాండిలైటిస్ కూడా ఉండేది. మెడ నొప్పులు కూడా బాగా తగ్గాయండి. కొద్దిగా ఉందంతే. దాని గురించి నేను చెప్పకపోయినా డాక్టర్ గారు నాకు ట్రీట్మెంట్ చేశారు కనుక నా మెడలన్నీ కూడా చాలా వరకు చాలా ఫ్రీ మూమెంట్ వచ్చింది మెడలకు కూడా. ఇప్పుడు కాలుకి చక్కగా నడుస్తున్నాను. నడుస్తుంటే చాలా వరకు పెయిన్ ఉండడం లేదు, ఎప్పుడో కానీ ఉండడం లేదు. అలాగే రాత్రులు పడుకునేటప్పుడు ఇంకెన్ని చాలా తక్కువ ఉంటుంది. ఇంకెందుకంటే ఏం కావాలి చెప్పండి. తరతరాల నుండి ఆనువంశిక వైద్యంలో అనుభవం గడించి సోరియాసిస్ లాంటి భయంకరమైన చర్మ వ్యాధులకు భుజము, మెడ, వెన్నుముక, మోకాడు మరియు అన్ని విధముల ఎముకలకు సంబంధించిన సమస్యలకు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు, మొటిమలు, ఊబకాయం, మైగ్రెయిన్, ఆందోళన, అలసట, నీరసం వంటి సమస్యలకు ప్రాచీన వైద్య పద్ధతులైన మర్మవిద్య, కప్పింగ్ థెరపీ, బోన్ సెట్టింగ్, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, ఆయుర్వేదం, ప్రాచీన మసాజ్, రక్తమోక్షణము, స్టీమ్ బాత్ వంటి పద్ధతుల ద్వారా ఎటువంటి ఆపరేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం చేయబడు. వైద్య వెల్నెస్ సెంటర్, ఏరేటిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కేబీహెచ్బి, హైదరాబాద్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 91211337, 8233116456. ఇక్కడ నాకు అన్ని అంటే మసాజులు ఇచ్చేవారు. డాక్టర్ గారు ఏమో వచ్చినప్పుడల్లా వారు మరి ఇక్కడ నాకు ట్రీట్మెంట్ ఇచ్చేవారు, చేసేవారు. ఆ ట్రీట్మెంట్ తోటే నాకు చాలా వరకు తగ్గింది. బోన్ సెట్టింగ్ కూడా చేశారు. దాంతో అంటే నెక్కి, నడుముకి, కాళ్ళకి కూడా చేసేవారు. ఫింగర్స్ ఇదంతా కూడా చేసేవారు. మీకు ఎలా ఉంది సార్? చెప్తున్నాను కదా, నా బాడీ చాలా లైట్ అయింది ఇప్పుడు. ఇదివరకు ఏంటంటే డ్రౌజీగా ఉండేది, నడవడానికి ఇబ్బందిగా ఉండేది.
ఇప్పుడు అది నడవడానికి ఇబ్బంది లేదండి. ఇప్పుడు 1 కిలోమీటర్ వరకు నడవగలను ఫ్రీగాను. ఇక్కడ డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసేటప్పుడు మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తుందా సార్? అంటే డాక్టర్ గారు కొన్ని కొన్ని పాయింట్లు చేసేటప్పుడు కొంచెం ప్రెషర్ ఉంటుంది కదా. అదేంటంటే ఆ, చేసిన తర్వాత దాని ఇంపాక్ట్ ఏంటంటే దాని చాలా బాగుంటుందండి. చేసేటప్పుడు కొంచెం పెయిన్ అది అనిపించినా అంటే అది సహజమే కదా అది. అంచేత ఏముందంటే అయిపోయిన తర్వాత మాత్రం చాలా రిలీఫ్ ఉంటుందండి. ఆ పాయింట్స్ ప్రెస్ చేసేటప్పుడే కొంచెం మెడ దగ్గర కాలు దగ్గర ప్రెస్ చేస్తూ ఉంటారు. అది అవసరం కాబట్టి అది అయిపోయిన తర్వాత మాత్రం చాలా రిలీఫ్ ఉంటుందండి. ఇంకా ఎవరన్నా వయసు ఎక్కువ మళ్ళీ వాళ్ళు ఇక్కడ వైద్య సెంటర్కి రావాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? అందరికీ చెప్తానండి. ఇప్పుడు ఇంత ఏమిటంటే మనం హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బంది పడే కంటే ఇక్కడ ఇలాంటివి వస్తే ముందు బాడీ కూడా మనకి మసాజులు అవి చేయిస్తారు కాబట్టి తర్వాత దాంతో ఏముందంటే దాని హాస్పిటల్లోకి వెళ్ళి ఇది కంటే ఇక్కడ డాక్టర్ గారు కూడా కొన్ని మందులు సజెస్ట్ చేస్తారు మనకున్న ప్రాబ్లమ్స్కి. ఆ మందులు కూడా మనకి బాగా ఉపయోగపడతాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ రాజు. ఇలాంటి మరెన్నో ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.